ఒక చిన్న మాట అండి, మన క్షేమాధారం మన చేతిలో లేదు. చాలా వరకు చాలామంది హాస్పిటల్లోనే పుడతారు, హాస్పిటల్లోనే మరణిస్తారు. మేబీ పుట్టే ముందైనా హాస్పిటల్కి వెళ్తారు, పుట్టిన తర్వాత అయినా హాస్పిటల్కి వెళ్తారు, చనిపోయే ముందైనా హాస్పిటల్కి వెళ్తారు, చావు బతుకుల్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. అలాగే పుట్టిన కాడ నుంచి చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళక తప్పదు. ఇలాగ హాస్పిటల్ చుట్టూ బతికి హాస్పిటల్ మీద ఆధారపడి, వైద్యుల మీద ఆధారపడి, దడప ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఇలాగ జీవించే ఈ యొక్క జీవితం, దీని పరమార్థం ఏంటి అంటే కీర్తన 16లో ఉంటుంది కదా, నా దేవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నీవే నా క్షేమాధారం అని అంటాడు. ఏంటి మన క్షేమాధారం ఏంటంటే దేవుడు మన క్షేమం. మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని చేతిలో ఉంటేనే క్షేమంగా ఉంటాం. అదే కీర్తనలో ఆఖరణ ఉంటుంది, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యనని ఉంటుంది. మనం కుళ్ళిపోకుండా ఉండాలంటే, మన ఆత్మ కుళ్ళిపోకుండా ఉండాలంటే, మనం పరలోకం చేరుకోవాలి అంటే, మనం పరిశుద్ధంగా జీవించాలి అంటే దేవుని చేతిలో ఉండాలి. దేవుని చేతిలో ఎప్పుడైతే మనం ఉంటామో, దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ నా ఆధారం నీవే, నా క్షేమం నీవే అని ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తామో దేవుడు మనల్ని కుళ్ళుబట్టనీయకుండా ఉంచుతాడని వాక్యం చెప్తూ ఉంది. నిజమే కదా. మన ఆధారం ఎవరెవరో అంటే వాళ్ళు మోసం చేస్తారు, గుండెల్లో గాయం చేస్తారు. మనం ఎవరి మీదో ఆధారపడితే వీళ్ళే నా ఆధారం, వీళ్ళే నా గురువు, వీళ్ళే నాకున్న సమస్తం అని ఎప్పుడైతే ఈ సమాజంలో వ్యక్తుల వైపు చూస్తూ వ్యక్తుల్ని వెంబడిస్తూ వెళ్తామో ఏదో ఒక రోజున మన గుండెకి గాయమవుద్ది. వ్యక్తుల్ని వెంబడిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం, కానీ దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం. నిజమే కదా. మనం వెంబడించే వ్యక్తి, ఆ వ్యక్తి అక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్తాం. కానీ మనం యేసయ్యను వెంబడిస్తే యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం. మన గమ్యం యేసయ్య ఉండాలి, మన క్షేమాధారం యేసయ్య ఉండాలి. ఈ మనుషుల మీద ఆధారపడొద్దు, బిళ్ళల మీద డాక్టర్ల మీద వేసుకుందాం, కానీ మన ఆధారం దేవుడు. ట్యాబ్లెట్ ఇచ్చేది డాక్టర్ అయినా కానీ తగ్గించేది దేవుడే. విత్తనం వేసేది మనమైనా దాన్ని మొలిపించేది దేవుడే. పుట్టడం మన ఇష్టంలో లేదు, చావటం మన ఇష్టంలో లేదు. సమస్తము దేవుడే. మన సమస్తానికి ఆధారం దేవుడే. మన క్షేమాధారం దేవుడు. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మన క్షేమం మన చేతిలో లేదు. మన టాలెంట్ కాదు మన క్షేమం. మన ఆస్తి పాస్తులు, మన అందం ఐశ్వర్యం, మనకున్న ట్యాబ్లెట్లు, కాస్ట్లీ హాస్పిటళ్ళు, బెడ్లు, ఏసీలు ఇవి కాదండి మన క్షేమం. మనకు క్షేమాన్ని ఇచ్చేది దేవుడు. చెప్తూ ఉంటాను కదా, నిద్రపోవటానికి ట్యాబ్లెట్ ఉంది, నిద్ర లేవటానికి ట్యాబ్లెట్ లేదు. మనం లేవగలుగుతున్నామంటే దేవుని కృప, మాట్లాడగలుగుతున్నామంటే, ఏదైనా పని చేస్తున్నామంటే మన ఆధారం ఏంటంటే దేవుడు. మన క్షేమం మన దేవుడు. ఎప్పుడైతే మనం కేవలం నేను దేవుడి మీదే ఆధారపడ్డాను అని ఎప్పుడైతే మనం జీవిస్తామో అది దేవుడు ఇష్టపడతాడు. నా ఆధారం దేవుడు కూడా, నా ఆధారం అంటే అది దేవుడు ఇష్టపడడు. కేవలం నా ఆధారం దేవుడే. మిగతావన్నీ కూడా అవి మధ్యలో ఉంటాయి, మధ్యలో వెళ్ళిపోతాయి. దేవుడు శాశ్వతం అండి. ఆయన శాశ్వతమైన దేవుడు. మనల్ని కంటికి రెప్ప ఎలా కాపాడుద్ది, కోడి తన పిల్లల రెక్కల కింద ఎలా కాపాడుద్ది, అలా మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకే మనం ఎవరిని ఆధారం చేసుకుందామంటే క్షేమానికి, మన క్షేమాధారం ఎవరిని మనం క్షేమంగా ఉంచుకోవాలి అంటే దేవుడే మన క్షేమం. మన క్షేమాన్ని చూసేది దేవుడే. మన బాగోగులు, మన ఆరోగ్య పరిస్థితులన్నింటినీ కాచి కాపాడేది దేవుడే. ఆయనే నేను ప్రకటిస్తున్నా, నేను నమ్ముకున్న, నన్ను మార్చిన యేసుక్రీస్తు.